ఓకే, ఇప్పుడు పన్నీర్ మష్రూమ్ సమోసా. అవునండి. సో బాగుంటుంది కదా కాంబినేషన్, అంటే కర్రీస్ అలాంటివి అయితే మనకి టేస్టీగా ఉంటాయి. అవును. ఆ సమోసా లోపల స్టఫింగ్ కూడా ఈ రెండు కాంబినేషన్ బాగుంటుందా రాజు గారు? చాలా బాగుంటుందండి. బాగా కుదురుతుంది రెండింటితో కూడా. ఓకే, సో మామూలుగా మనం అంటే మిగతా స్టఫింగ్స్ ఎలా అయితే కుక్ చేసి ఇచ్చేసుకుంటామో ఇది కూడా అంతే కదా? కొంచెం అంటే మష్రూమ్ మనం పచ్చిగా ఎక్కువ తీసుకోలేము, సో అది కొంచెం వేయించేసి స్టఫ్ లా తీసేసుకోవచ్చు. ఓకే ఓకే, మరి పన్నీర్ మష్రూమ్ సమోసా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ మష్రూమ్ సమోసా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 100 గ్రాములు, తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, మైదా 1 కప్పు, వాము 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా ఏంటంటే ఇక్కడ నేను పిండి రెడీగా కలిపేసి పెట్టేశాను. ఓకే. సో దీంట్లో మైదా, కొద్దిగా ఉప్పు, వాము, కరిగించిన డాల్డా ఓకే వేసేసి తగిన నీళ్ళు పోసేసి ఇలా ముద్దలా చేసి పెట్టాలి. సో కొంచెం ముందుగా మనం చేసి పెట్టేసుకుంటే మనకు ఆ సమోసా క్రిస్పీగా బాగా వస్తుంది. ఓకే ఓకే. సో నెక్స్ట్ మధ్యలో మనం స్టఫింగ్ రెడీ చేసుకున్నాం అండి. సో అలాగే నూనె కూడా వేడి పెట్టేసుకున్నాం. ఓకే. సో కొద్దిగా ఆయిల్, దీంట్లో తరిగిన అల్లం, ఓకే, కొద్దిగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఓకే, సో కొంచెం ఈ మష్రూమ్ అది కూరల్లో అలా ఇష్టం లేని వాళ్ళకి సమోసాలు మంచి చాయిస్ కదా. స్నాక్ ఐటమ్ బాగుంటుంది. ఎందుకంటే దాంట్లో అయితే స్టఫింగ్ లో కలిసిపోతుంది. సో దీంట్లో సన్నగా తరిగిన మష్రూమ్ అండి. ఓకే. అలాగే సరిపడా ఉప్పు ఇక్కడ వేసేసుకుంటున్నాం. సో స్టఫింగ్ కి కాబట్టి మనకి ఎంత వీలుగా అయితే అంత సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇది కాస్త మనకి వేగాలండి. ఓకే ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇప్పుడు దీంట్లో పన్నీర్ ఇలా తురిమింది వేసుకోవాలి. సో ముక్కలు కాకుండా ఇలా తురిమి వేసుకుంటే బాగా కలిసిపోతుంది. సో జస్ట్ ఎలాగో పన్నీర్ మనకి ఇలా మెదిపేసుకున్నా కూడా అయిపోతుంది కాబట్టి అలా అయినా వాళ్ళు ఇష్టం. కొత్తిమీర, కొద్దిగా చాట్ మసాలా. ఓకే, ఇక్కడ స్టవ్ ఆపేసేయచ్చండి. ఓకే. సో ఇది రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు సమోసా మనం చుట్టేసుకుంటాం. రెడ్ ప్లేట్ ఇస్తారా? కొద్దిగా పొడిపిండి వేసుకొని ఓకే. ఓకే అండి. సో వీటిని మధ్య కట్ చేసేసుకోవాలి. సో ఒక దాంట్లో 2 సమోసాలు. ఆ ప్లేట్ ఇస్తారా? సో కొంచెం పిండి మనం ముందు కలిపి పెట్టుకోవడం మూలాన అది కొంచెం మనకు చేసుకునేటప్పుడు కూడా బాగా సాగుతుంది కదా. ఎస్ అండి. అండ్ మీరు అన్నట్టు క్రిస్పీగా కొంచెం ఈ డాల్డా ఇవి వేసుకోవడం మూలాన కొంచెం ఆ గుల్లదనం అనేది కూడా వస్తుంది. సో వాము కూడా ఎక్కువ వేసుకునేటప్పటికి అది కూడా బాగా కనిపిస్తుంది. ఆ టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది కదా. సో లోపల మనం చేసుకునే ఆ స్టఫింగ్ కి ఇది అడిషనల్ గా టేస్ట్ యాడ్ అవుతుంది. బాగుంటుంది. ఓకే. ఓకే. సో వీటికి కొద్దిగా అంచులకు వాటర్ రాసేసి ఓకే ఇలా కోన్ షేప్ లో చుట్టేసుకోవాలి ఫస్ట్. ఓకే ఓకే ఓకే. సో తర్వాత మధ్యలో మనం రెడీ చేసుకున్న స్టఫ్ ఉంది. తర్వాత మళ్ళీ ఈ అంచులో కూడా వాటర్ పెట్టేసి
సో ఇలా ఫస్ట్ ఫోల్డ్, మళ్ళీ ఇలా సెకండ్ ఫోల్డ్. ఓకే. సో ఇలా వచ్చేస్తుంది. సో ఇలా మనకి ఎన్ని కావాల్సి మనం రెడీ చేసేసుకోవచ్చు. ఓకే అండి. ఓకే. చక్కగా ఒకవైపు అంతా కూడా ఫ్రై అయింది. సో ఇంకో అటువైపు కూడా అయిపోతే మనకి రెడీ. రెడీ అండి. మరి కార్వింగ్ చేస్తారా రాజుగారు ఈలోపు? ఓకే అండి. సో సింపుల్గా చేస్తున్నాను. ఓకే. బ్రెడ్తోనా? అవునండి. సో సమోసా మష్రూమ్ యూజ్ చేసాం కదా, సో ఇక్కడ బ్రెడ్లో మష్రూమ్ షేప్లో చేస్తాం. ఓకే. సో ఇవి మనకు స్టెమ్స్ అండి. ఓకే. 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 సో ఏదైనా రింగ్ లేదా బాటిల్ క్యాప్ ఏదైనా తీసుకోవచ్చండి. సో మనకి కావాల్సిన అంటే ఎంత సైజ్ది కావాలో దానికి తగ్గట్టుది. ఎస్. ఓకే. సో ఇలా హాఫ్ సర్కిల్ అర్ధచంద్రకాలంలో కట్ చేసుకోవాలి. ఓకే. ఇది ఒకసారి తిప్పుతారా రాజు? సరిపోతుందండి, తీసేయచ్చు. ఓకే. ఓకే. సమోసా రెడీ. సో ఇంకా మనకి ఎన్ని కావాలంటే అన్నా? ఎస్. సో ఇక్కడ 3 తీసుకున్నాను నేను. కొంచెం ఇక్కడ ఎడ్జెస్ మనం రౌండ్ షేప్లో వచ్చి చూసుకోవాలి. ఓకే. సో జస్ట్ ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా మనం ఏం కర్వ్ చేయాల్సిన అవసరం లేదు. అవును. ప్లేట్ ఇస్తారా? సింపుల్గా ఏదైనా అలా ఒక ప్లేట్ డెకరేషన్ చేసుకోవాలంటే ఇలా చేసేసుకోవచ్చు కదా. ఓకే అండి, సమోసా రెడీ. ఓకే. ఓకే అండి, మరి వేడివేడిగా సమోసాలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు పన్నీర్ మష్రూమ్ సమోసా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ మష్రూమ్ సమోసా తయారు చేసే విధానం: ముందుగా మైదాలో ఉప్పు, వాము, కరిగించిన డాల్డా వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి తరిగిన అల్లం, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన మష్రూమ్స్, ఉప్పు వేసి కాస్త దగ్గర పడ్డాక తురిమిన పన్నీర్, కొత్తిమీర, చాట్ మసాలా వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా ఒత్తుకొని మధ్యకు కట్ చేసి సమోసాలా చుట్టుకోవాలి. వీటి మధ్యలో పన్నీర్ మష్రూమ్ మిశ్రమం ఉంచి అంచులు మూసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పన్నీర్ మష్రూమ్ సమోసా రెడీ.